అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. దీంట్లో మీ వెహికల్ ఉందా? అయితే డెఫినెట్ గా కామెంట్ చేయండి భయ్యా. మనం 2023లో చేసిన టోటల్ వెహికల్స్ అయితే వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంటది. అయితే మిస్ కాకుండా మొత్తం వీడియో మొత్తం కంటిన్యూ చేయండి భయ్య. ఎందుకనంటే ఈ వెహికల్ సంబంధించిన 5 క్వశ్చన్లు అయితే మిమ్మల్ని అడుగుతాను. ఆ క్వశ్చన్లు ఏంటి, క్వశ్చన్లు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి, మనిషికి 500 భయ్య. 5 క్వశ్చన్లు మీరు చేయాల్సిన పని ఏదైనా నేను వీడియో మధ్యలో చెప్తాను. అయితే మనం వెహికల్స్ చేద్దాం భయ్య. నేను 2023లో చేసిన టోటల్ ఇంజిన్ వెహికల్స్ అనేది మీకు చూపిపోతున్నాను. 5 క్వశ్చన్లు ఎందుకు మీకు చెప్పబోతున్నాను. మీరు అది పెన్ పేపర్ తీసుకోండి. 500 రూపాయలు వస్తుంది భయ్య. ఒక క్వశ్చన్ కి 500 రూపాయలు. అయితే ఫస్ట్ మీరు కామెంట్ చేయాలి. ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ సెండ్ చేయాలి. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 1. డేట్ గా చూసుకుంటే 3/1/2023. మనకి ఈ పల్సర్ అయితే నెల్లూరు వెహికల్, నెల్లూరు నుంచి ముత్తుకూరు నుంచి అయితే మనకి రావడం జరిగింది. ఈ బండికి అయితే మనం 80% ఇంజిన్ అయితే చేయడం జరిగింది. అంటే 80% ఇంజిన్ అంటే ఆల్మోస్ట్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చూడండి. టోటల్ గా ఈ బండి ఇంజిన్ బీటింగ్ అయితేనండి. ఓకేనా? ఇంజిన్ బీటింగ్ అయిన తర్వాత ఇంజిన్ అనేది ఎంతవరకు అవసరం అంతవరకు అనేది మనం ఎగ్జాక్ట్ గా చేయడం జరిగింది. దీనికి ఇంజిన్ అయిన ఖర్చుగా చూసుకుంటే 12,000 రూపాయలు అయితే ఇంజిన్ ఖర్చు అయింది. అదేవిధంగా బండికి బాడీ వర్క్ అని ఉంది. బాడీ వర్క్ అని ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి. అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. అవుట్పుట్ ఈ విధంగా వచ్చిన కస్టమర్ ఏం చెప్పారంటే, అన్న నేను ఇంత బడ్జెట్ అయితే పెట్టుకోగలుగుతాను, అంత బడ్జెట్లో మెయిన్ ఇంపార్టెంట్గా రన్నింగ్కి ఏమేమి చేయాలో అవి వరకు చేయండి అన్న అనేది చెప్పాడు. అయితే ఓకే భయ్యా, మీకు అంత ఇబ్బందిగా అయితే నేనేం చేయను, మీరు చెప్పినట్టుగా చేస్తాను, మరీ ఎక్కువ ఖర్చు బాగున్నా. అయితే ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఫైనల్ ఖర్చు ఎంత వచ్చిందంటే 26,000 అయితే ఇంక్లూడింగ్. అంటే ఇక్కడ డివైడ్ చేయండి. ఇంజిన్కి అయితే మనకి 12,000 అవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి బాడీతో పాటు కలిపి 26,000 అయితే అవ్వడం జరిగింది. ఇది టోటల్గా మనకి ముత్తుకూరు నుంచి వచ్చిన వెహికల్ అయితే సీరియల్ నెంబర్ 1. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 2. డేట్ కానీ చూసుకుంటే 5/1/2023. ఇది మన నెల్లూరు వెహికల్. ఈ బండికి అయితే మనం ఫుల్ ఇంజిన్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రాంక్ సౌండ్ వచ్చింది. క్రాంక్ సౌండ్ కోసం ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అని చెక్ చేసేయండి. బండి టోటల్గా అది ఇంజిన్ బీటింగ్ అయితే అది. ఈ బండికి ఇంజిన్కైనా ఖర్చుగా చూసుకుంటే 10,000 అయితే అయింది. బాడీ వర్క్లో అయితే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఒకసారి ఫైనల్ అవుట్పుట్ కానీ చూడండి. ఆల్మోస్ట్ చీకటి పడిపోయినా సరే మనం వీడియో తీసుకోవాలి కాబట్టి వీడియో అయితే తీసుకున్నాం. టోటల్గా ఇంజిన్ ప్లస్ బాడీ వర్క్ అని చూసుకుంటే 12,000 రూపాయలు అయింది. అయితే ఒకటి పేరు గుర్తుపెట్టుకోండి, ఇంజిన్ చూపించినప్పుడు ఇంజిన్ ఖర్చు చెప్తాను, బాడీ చూపించినప్పుడు ఇంజిన్ ప్లస్ బాడీ వర్క్ 2 కలిపి చెప్తాను. అంటే ఈ బండికి 12,000 అంటే ఇంజిన్కి 10,000 అయింది. బాడీ వర్క్ అయితే 2,000 రూపాయలు అయితే ఆడడం జరిగింది. ఇది మనకి బండికి వచ్చిన ఫైనల్ అవుట్పుట్. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 3. డేట్ కానీ చూసుకుంటే 11/1/2023. ఈ బండి అయితే మనకి నంద్యాల నుంచి అయితే రావడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ద్వారా. అయితే ఈ బండికి మనం ఫుల్ ఇంజిన్ అయితే చేసాము. ఇంజిన్కైనా ఖర్చు కానీ మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇంజిన్ బీటింగ్ అయితే ఇనేసేయండి. ఇంజిన్ బీటింగ్ అనేది ఫుల్ ఇంజిన్ చేస్తాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది భయ్య. దాంట్లో ఎలాంటి మార్పు అయితే ఏం లేదు. అయితే కస్టమర్ కొద్దిగా బాడీ వర్క్ అని చెప్పాడు. ఇక్కడ ఇంజిన్ కానీ ఖర్చుగా చూసుకుంటే 10,000 రూపీస్ అయింది. అదేవిధంగా బాడీ వర్క్ కానీ కొద్దిగా బాగానే ఉంది. బాడీ వర్క్ ఫైనల్ అవుట్పుట్ కానీ చూడండి భయ్య. ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. బండి అయితే ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా మొత్తం చెక్ చేసాం. ఎందుకంటే ఈ బండి మనకి సెకండ్ టైం మనకి నంద్యాల నుంచి రావడం, అందులో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ హైరన్నే చేయాలి బండి అనేది పంపించడం జరిగింది. ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే. ఓకే భయ్య, సీరియల్ నెంబర్ 4. డేట్ కానీ చూసుకుంటే 3/2/2023. ఈ బండి అయితే మనకి మర్రిపూడి అనుకుంటా, ఏపీ బండి మర్రిపూడి అని కస్టమర్ చెప్పినట్టు గుర్తు. ఈ మర్రిపూడి నుంచి రావడం జరిగింది. ఈ బండికి అయితే మనం ఆఫ్ బోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజిన్లో క్రాంక్ సౌండ్ క్రియేట్ అయిందని చెప్పేసి మళ్ళీ అయితే ఈ బండికి ఫుల్ ఇంజిన్ చేయడం జరిగింది. ఒకసారి ఇంజిన్ బీటింగ్ అనండి, రేట్ కానీ చెప్తాను.
ఇంజిన్ బీటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఫుల్ ఇంజిన్ చేసిన తర్వాత లోపల కాంప్రమైజ్ ఏమి ఉండదు. ఇంజిన్ వర్కే 16,000 రూపాయలతో అయింది. అదేవిధంగా కస్టమర్ కానీ బాడీ వర్క్ కానీ అదే లెవెల్లో చెప్పాడు. అయితే బాడీ వర్క్ ఫైనల్ అవుట్పుట్ కానీ చూడండి భయ్య. ఈ బాడీ వర్క్లో కానీ చూసుకుంటే ముందర వైజరు మడ్గాడు వెనకాల బాడీ బెండ్ ఉండింది. చాలా ప్రాబ్లమ్స్ అయితే చేసాం. టోటల్గా బాడీ రిపేరు ఇంక్లూడింగ్ ఇంజిన్తో పాటు 34,000 అయితే అయింది భయ్య బండికి. 34,000 ఇక్కడ గుర్తించండి. 34,000 అంటే మొత్తం రౌండప్ మీరు ఇంజిన్ కాస్ట్ వరకే గుర్తించండి. 16,000 రూపాయలు. ఓకేనా, ఇది మనకి సీరియల్ నెంబర్ 4 అయితే. ఓకే భయ్య, సీరియల్ నెంబర్ 5 డేట్ కానీ చూసుకుంటే 9/2/2023. ఇది మన నెల్లూరు వెహికల్ ఇది. అయితే ఈ బండికి కస్టమర్కి మనం ఫుల్ ఇంజిన్ చెప్పాం. ఆ తర్వాత మన కాడికి వచ్చిన తర్వాత క్లచ్ ఓపెన్ చేస్తే క్లచ్ నట్ లూజ్ ఉండడంతో ఆ తర్వాత ఇది క్రాంక్ సౌండ్ కాదు క్లచ్ నట్ లూజ్ వల్ల అలా ఉందని చెప్పేసి మనం ఈ బండికి అయితే 80% ఇంజిన్ అయితే చేసాం. 80% ఇంజిన్ చేసిన తర్వాత ఇంజిన్ బీటింగ్ అనేది ఎలా ఉందో చూడండి. మనం కస్టమర్కి 80% ఫుల్ ఇంజిన్ చెప్పాము. ఏం చెప్పామని కాదు, బండిలో ప్రాబ్లం ఉంటే మనం 80% చెప్పిన తర్వాత కానీ ఫుల్ ఇంజిన్ అనేది చేసుకోవాలి. లేదు ఫుల్ ఇంజిన్ చెప్పిన తర్వాత మనకి ప్రాబ్లం కానీ లైట్గా ఉందంటే అది క్లచ్ నట్ లూజ్ ఉంది కాబట్టి మనం 80% ఇంజిన్ చేసాం. దీనికి కానీ ఇంజిన్ కానీ ఖర్చు కానీ చూసుకుంటే 11,500 రూపాయలు అయితే అయింది. దీంట్లో ఇంజిన్లో వాడిన స్పేర్ పార్ట్స్ కానీ మీకు తెలియాలనుకుంటే డైలీ వీడియో 145 చూడండి. దాంట్లో ఈ బండికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా బండికి బాడీ వర్క్ కానీ ఉంది. బాడీ వర్క్ ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇలా మనకి బాడీ మొత్తం మనం ఏంటంటే డీజిల్ వాటర్ వాష్ చేసి రచ్చ రంబాలో చేస్తాం. మీరు డైలీ వీడియో 145 అయితే చూడండి. మనకి ఇంజిన్కి 11,500 అని చెప్పా కదా, బాడీకి వచ్చేసి ఒక 4,000 రూపాయలు అయితే అయింది. 15,500 రూపాయలు ఇంక్లూడింగ్ బాడీతో పాటు రిపేర్ అయితే జరిగింది. ఇంక నుంచి మనం ఏం చేస్తామంటే ఇంజిన్కి చెప్పిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూపించినప్పుడు ఏంటంటే మనం ఫైనల్ రేటే చెప్తాం. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ కానీ చూసుకుంటే ఇంజిన్కి 11,500 ప్లస్ 15,500 అంటే 4,000 రూపాయలు బాడీకి ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం లేదు భయ్య, కొద్దిగా ఇంజిన్ చేసిన తర్వాత బాడీలో ఏదో ఒక వర్క్ చేస్తేనే ఆ డ్రైవింగ్ అనేది వస్తుంది కాబట్టి నేను కంపల్సరీగా తీసుకుంటా. ఈ బండి విషయంలో సీట్ కవర్లు కానీ గ్రిప్ కవర్స్ కానీ వగేరా ఉంటాయి. ఎన్ని టైం వేస్ట్ చేయకూడదు. ఇంజిన్ బీటింగ్ అయితే మీరు వినేశారు. మీరు డైలీ వీడియో 145 అయితే చూడండి, ఇంకా క్లారిటీ ఉంటుంది దీని గురించి. ఓకే భయ్, చూడండి సీరియల్ నెంబర్ 6 డేట్ గా చూసుకుంటే 17/2/2023. ఇది మన సబ్స్క్రైబర్ వెహికల్, నెల్లూరు వెహికల్ ఇది. ఈ బండి ఒక లాంగ్ డ్రైవ్ పోయి రావడంతో ఇంజిన్ లో క్రాంక్ సౌండ్ క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత మన ఇంజిన్ ఓపెన్ చేసి క్రాంక్ సౌండ్ లోపల ఇంకా చూసుకుంటే ఇంకా క్లచ్ ప్లేట్లు కానీ బండికి బోర్ కానీ ఇంకా అదే విధంగా గేర్ వీల్స్ కానీ చాలా అంటే బండిలో చేంజ్ చేసాం. ఇంజిన్ చాలా పర్ఫెక్ట్ గా రావాలని. అయితే మీరు ఇంజిన్ బీటింగ్ అయితే వినండి భయ్యా. ఫ్రెండ్స్, ఇంజిన్ బీటింగ్ అయితే అన్నారు కదా, ఇక్కడ మనకి కాంప్రమైజ్ ఉండదు భయ్యా. ఊరికే ప్రతి బిడ్డలో చెప్పలేదు. ఈ బండికి ఇంజిన్ కైనా ఖర్చు కానీ చూసుకుంటే 14,000 రూపాయలు అయింది. ఎందుకంటే మనం గేర్ వీల్స్ కానీ చేంజ్ చేసాం. అదేవిధంగా ఇంకా బాడీలో కానీ కొద్దిగా వర్క్ అయితే చెప్పండి. మీకు చెప్తుంటా కదా ప్రతి వీడియోలో, అంటే ఇంజిన్కి కొద్దిగా ఖర్చు పెట్టినప్పుడు బాడీకి కానీ ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అని అయితే మనం బాడీ వర్క్ అని చూడండి భయ్యా. ఇది ఫైనల్గా అయితే మనకి అవుట్పుట్ వచ్చింది. ఈ డీజిల్ వాటర్ వాష్ బాడీలో కొన్ని చిన్న రిపేర్ అయితే పక్కాగా నేను చేసి చేస్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి 16,000 రూపాయలు అయితే ఫైనల్ అవుట్పుట్తో మనకి బండి కావడం జరిగింది. అదే లెవెల్లో రన్నింగ్ అని ఉంది. రన్నింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి మనం ట్రై చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంజిన్కి ఒక 14,000 పెట్టినప్పుడు బాడీకి ఒక 2,000 3,000 పెడితేనే ఆ ఫిట్నెస్ వచ్చి కస్టమర్కి ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. మనం మొత్తం ఇంజిన్లో పోయేసి బాడీకి ఏం పెట్టుకుంటున్నాం అనుకో, ఆ ఫీలింగ్ రాదు. అందుకని నా కాడికి వచ్చే ప్రతి వెహికల్లో బాడీలో ఏదో ఒక రిపేర్ చేసేదానికి లేకపోతే కస్టమర్ బిల్లు పెట్టుకోలేకపోయినా సరే బాడీ ఫిట్నెస్ తెచ్చేదానికి నేను ట్రై చేస్తాను. కొన్ని బండ్లు చూడండి, ఇంజిన్కి ఎంత అయితే బాడీకి అవుట్పుట్ కానీ అంతే ఉంటుంది రేటు. ఎందుకని వాళ్ళు అంత ఖర్చు పెట్టుకోలేదు, బాడీలో రిపేర్ లేదు కాబట్టి. ఇది టోటల్గా అయితే మనకి ఫైనల్ అవుట్పుట్. ఓకే భయ్, చూడండి సీరియల్ నెంబర్ 7 డేట్ గా చూసుకుంటే 17/2/2023. ఈ బండి అయితే మనకి గుడివాడ నుంచి రావడం జరిగింది. గుడివాడ నుంచి వచ్చింది, రిపేర్ చేసాం, మనం ఇచ్చేసాం. ఎవరికి? కస్టమర్ కాదు, కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ నెల్లూరులో ఉంటే ఆయనకి ఇచ్చేసాం. ఆయనకి ఇచ్చిన తర్వాత కస్టమర్ వచ్చి 3 నెలలు బండి తీసుకోలేదు, అది ఇంటికి ఆడింది, అది ఎవరెవరో వాడారు. ఆ తర్వాత బండిలో ఆయిల్ లేకుండా చూసుకోవడం చలుడిగా కొట్టేస్తారు దాదాపు 3 నెలల వరకు. టోటల్గా బండి అయితే ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఇంజిన్లో రకరకాల సౌండ్లు వచ్చేసాయి, క్యామ్ షాఫ్ట్, రాక్ రామ్స్, బోర్ సైజ్ గానీ అయిపోయింది. బోర్ సైజ్ కానీ తీసేసి పక్కన పడేసాం. ఒకసారి ఫైనల్గా ఇంజిన్ అవుట్పుట్ కాదు ఇంజిన్ బీటింగ్ అదేనండి. ఇంజిన్ బీటింగ్ అనేది ఆల్మోస్ట్ ఇది చేసిన బండి జస్ట్ మనకి
ఇంజిన్ వర్క్ ఆ సౌండ్ క్రియేట్ అయింది కాబట్టి మనం సర్వీస్ ఛార్జ్ కానీ తగ్గించుకొని 7,000 రూపీస్కి దీనికి 80% ఇంజిన్ చేయడం వచ్చింది. ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఒక బండికి కరిజ్మాకి క్లచ్ బెల్ అవన్నీ మార్చుంటే అవి అయితే దీనికి వేసాము. అదే టైంలో హెడ్లో క్యామ్ షాఫ్ట్ రాక్రామ్స్ కానీ చేంజ్ చేసాం. ఒకసారి మీరు ఫైనల్ అవుట్పుట్ కానీ చూడండి. ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మనం రిపేర్ చేసిన బండే కాబట్టి ఇంకా మళ్ళీ బాడీ వర్క్ అయితే ఏం లేదు, ఓన్లీ ఇంజిన్ వర్కేను. ఆ 7,000 రూపీస్తోనే ఇవన్నీ బిగించేసి కస్టమర్కి హ్యాండ్ చేసాం. ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఒకటి బండి రెడీ అయిన తర్వాత మీరు తీసుకెళ్ళి మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. మా ఫ్రెండ్స్ కాడ పెట్టండి మేము తర్వాత తీసుకుంటామంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాడ పెట్టిన తర్వాత వాళ్ళు ఎలా వాడతారని తెలియదు. లాస్ అంతా ఇప్పుడు కస్టమర్కి. ఇది మనకి గుడివాడ నుంచి వచ్చిన 7th వెహికల్ అయితే. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 8 డేట్ కానీ చూసుకుంటే 22/2/2023. ఇది మన నెల్లూరు వెహికల్, మన షెడ్ వెహికల్. ఈ బండికి మైలేజ్ తక్కువ వస్తుందని చెప్పేసి మనకాడ పెట్టిన తర్వాత హెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజిన్లో ఆయిల్ చెక్ చేస్తే ఇంజిన్లో ఆయిల్ లేదు. ఆ తర్వాత క్లచ్ షూలు ఎలా ఉన్నాయని క్లచ్ షూలు ఓపెన్ చేస్తే క్లచ్ షూలు కానీ పోయినాయి. దీనికి మైలేజ్ రావాలంటే మనకి క్లచ్ షూలు అండ్ హెడ్లో వాల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే కదా అని చెప్పేసి ఇంజిన్లో ఆయిల్ కానీ లేదు కదా, పనిలో పనిగా బోర్ అయితే చేద్దాం అని చెప్పేసి ఒక 80% ఇంజిన్ అయితే బండికి అయితే చేసాం. అయితే మీరు ఇంజిన్ బీటింగ్ అయితే చెక్ చేయండి ఒకసారి. ఓకేనా, మనం చేసిన తర్వాత ఇక్కడ కాంప్రమైజ్ ఏమి ఉండదు భయ్య. ఈ బండి వచ్చింది ఓన్లీ మైలేజ్ తక్కువ వస్తుందనే మన కాడికి వచ్చింది. అయితే మనం మైలేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసంగా హెడ్ ఓపెన్ చేస్తే ఆ తర్వాత ఇంజిన్లో ఆయిల్ లేకుండా పోవడం, తర్వాత బోర్ చేపేయడం, ఆ తర్వాత క్లచ్ వీల్ చేంజ్ చేయడం, ఇంకా వగేరా టోటల్గా ఇంజిన్ వర్క్ అయితే 10,000 రూపీస్ ఖర్చు అయింది. బాడీలో అయితే ఎలాంటి వర్క్ లేదు భయ్య. ఎందుకంటే మనకు వచ్చింది ఈ బండి మైలేజ్ తక్కువ వస్తుందని కదా, ఇంకా బాడీలో వర్క్తో మనకేం పని. మైలేజ్ కోసంగా ఈ బండి మనకి పెట్టారు. ఆ తర్వాత దీనికి ఏంటంటే 80% ఇంజిన్ అనేది చేసాం. 10,000 రూపాయలు అయితే ఇంజిన్లో ఖర్చు పెట్టేసాం. ఇది టోటల్గా ఈ బండి గురించి అయితే. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 9 డేట్ కానీ చూసుకుంటే 31/3/2023. ఈ బండి అయితే మనకి గుమ్మిడిపూడి నుంచి అయితే రావడం జరిగింది. గుమ్మిడిపూడిలో ఒక 5 నెలలు అయితే బండి పక్కన పెట్టేసినాము, బండి స్టార్ట్ చేయలేదు. మీరు స్టార్ట్ చేసి బండిలో కంప్లైంట్స్ ఏమైనా చూడండి అని చెప్పన్నారు. దీని మీద ఒక వీడియో చేస్తున్నాను. అంటే 5 నెలలు బండి పక్కన పెట్టిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనే ఒక వీడియో కానీ చేశాను. నేను ఇంకా రిలీజ్ కానీ చేయలేదు అనుకుంటున్నా, నాకు తెలిసి. అంటే ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదు. అయితే ఈ బండికి మనం ఫుల్ ఇంజిన్ చేసాం, ఎందుకంటే ఇంజిన్లో క్రాంక్ సౌండ్ చేస్తుంది కాబట్టి ఫుల్ ఇంజిన్ చేయాల్సి వచ్చింది. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అని వినండి. ఓకే, బండి అయితే స్టార్ట్ అయింది. మనకి చూసారా ముందర హెడ్లైట్ కానీ వెలుగుంది. మీకు ఇంజిన్ బీటింగ్ అనేది ఒకసారి చెక్ చేయండి. అంతే, హెడ్లైట్ ఆన్ చేస్తుందంటే బండి స్టార్టింగ్ ఉన్నట్టే. ఈ బండిలో ఇంజిన్లో వాడిన స్పేర్ పార్ట్స్ మీకు తెలియాలంటే డైలీ వీడియో 168, 169 అయితే చూడండి. దీంట్లో ఇంజిన్లో వాడిన స్పేర్ పార్ట్స్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా కొద్దిగా బండిలో బాడీలో వర్క్గానే ఉంది, అవుట్పుట్గానే ఉంది. అయితే ఇంజిన్లో మనం ఎంత ఖర్చు పెట్టామంటే ఈ బండికి దాదాపు 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఎందుకంటే ఇందాక యాక్టివ్గా చూసుకుంటే 10,000 పెట్టాం, ఈ బండిగా చూసుకుంటే 12,000 రూపాయలు పెట్టావు. దానికి దీనికి తేడా ఏం తెలుసా, జస్ట్ క్రాంక్ రిపేర్ ఎక్స్ట్రా దీనికి. అదేవిధంగా ఈ బండికి బాడీ వర్క్ కానీ ఉంది భయ్య. బాడీ వర్క్ అంటే 5 నెలలు బండి పక్కన పెట్టారు కదా, బాడీలో వర్క్ అని చూసుకుంటే ఒక 4,000 రూపీస్ వరకు అయితే ఖర్చు పెట్టాం. ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇది ఫైనల్గా అవుట్పుట్. నేను చెప్తుంటా కదా ఇందాక అని చెప్పాను, ఇంజిన్ చేసినప్పుడు ఎంత ఒకటి బాడీ ఖర్చు పెడితే నాకు తృప్తిగా ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ కానీ డ్రైవింగ్ అనేది చేంజ్ అవుద్ది. ముందర లింక్ బుష్లు కానీ, గ్రీన్ బుష్లు కానీ, వెనకాల షాక్ అబ్దల్ కానీ, మాల్ గ్రిప్ సెట్ కానీ, స్పీడోమీటర్లు కానీ, బ్రేక్ కేబుల్స్ కానీ ఏదో ఒకటి చేంజ్ చేస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. టోటల్గా ఫైనల్ అవుట్పుట్లో కానీ చూసుకుంటే 15,000 రూపాయలు అయితే ఈ బండికి అయితే ఖర్చు అవడం జరిగింది. ఇది మనకి గుమ్మిడిపూడి నుంచి టిఎన్ నుంచి వచ్చిన బండి, అంటే తమిళనాడు నుంచి వచ్చిన బండి. స్ట్రైట్ మారింది, గుర్తుపెట్టుకోండి. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 10 డేట్ కానీ చూసుకుంటే 4/4/2023. ఈ బండి అయితే మనకి గూడూరు నుంచి అయితే రావడం జరిగింది. అంటే నెల్లూరుకు ఒక 35 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి అయితే రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్ వెహికల్. అయితే ఈ బండికి మనం 80% ఇంజిన్ అయితే చేసాం. అయితే ఇంజిన్ బీటింగ్ అయితే ఏనండి భయ్య. ఒక ఇంజిన్ ఫిట్టింగ్ ఉన్నారు కదా, దీంట్లో ఇంజిన్లో వాడిన స్పేర్ పార్ట్స్ మీకు తెలియాలంటే డైలీ వీడియో 173 అయితే చూడండి. దీంట్లో ఇంజిన్లో వేసిన స్పేర్ పార్ట్స్ అయితే చెప్పాం. దీనికి ఇంజిన్కైనా ఖర్చుగా చూసుకుంటే దాదాపు 11,000 రూపీస్ అయితే ఇంజిన్లో ఖర్చు పెట్టాం. అదేవిధంగా బాడీ వర్క్ కానీ ఉంది భయ్య, వీడియో ప్లే చేయబోయా. ఇది మనం బాడీ వర్క్లో కానీ చూసుకుంటే ముందర 4 కప్లు, వెనకాల షాక్ అబ్దల్, ఇంకా బాడీలో ఉంటాయి కదా కొన్ని కేబుల్స్ అని, గ్రిప్ సెట్ అని, డీజిల్ వాటర్ వాష్ అని, బ్రేక్ షూ అని, ఇవన్నీ చేంజ్ చేసి బండి అయితే ఒక కండిషన్కి అయితే తీసుకొచ్చాం. మనం అయితే టోటల్గా సీరియల్ నెంబర్ 10 అయితే 17,000కి అయితే కంప్లీట్ చేసాం. అంటే ఇంజిన్లో 11,000, బాడీకి ఒక 6,000, టోటల్గా 17,000 రూపాయలు అయితే ఈ బండికి అయితే మనం ఖర్చు పెట్టాం ఫైనల్ అవుట్పుట్లో.
ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 11 డేట్ గా చూసుకుంటే 17/4/2023. ఈ బండికి మనం ఆఫ్ బోర్ చేయడానికి మెయిన్ రీజన్ గా చూసుకుంటే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం. ఏదైతే బోర్ కాడ నుంచి వెల్డింగ్ చేపించడంతో అక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది ఎలా క్లియర్ చేశాను, దాన్ని ఎలా లెవెల్ చేశాను, ఎంసీల్ అనేది ఎలా పెట్టాను ఏంటనేది మీకు తెలియాలంటే డైలీ వీడియో 180, 181, 182 అయితే చూడండి. దీన్ని బోర్ లెవెలింగ్ అనేది ఎలా చేశానని మీకు అర్థమవుతుంది. ఓకే, మనం ఈ బండికి బోర్ చేసాం కదా, ఇంజిన్ బీటింగ్ అనేది చెక్ చేయండి. విన్నారు ఇంజిన్ బీటింగ్ అయితే మనకి ఇంజిన్ ఖచ్చితంగా చూసుకుంటే 8,000 రూపీస్ అయింది. ఆఫ్ బోరు అందులో ఏంటంటే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అయినా సరే 8,000 రూపీస్ ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఏదో వాళ్ళ పేరెంట్స్ అడిగి డబ్బులు తీసుకోవాలి కాబట్టి మనం ఎక్కువ అడగకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అంటే వీళ్ళు కాదు వీళ్ళ పేరెంట్స్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఒక రకంగా పోదాం అని చెప్పేసి అయితే 8,000 తీసుకున్నా. మీకు 8,000 అనేది ఎక్కువ అనిపించి నా కాడ చాలా తక్కువ ఇది, ఎందుకంటే ఒక ప్రాబ్లం మీద ఈ వెహికల్ వచ్చింది మనకి. అది అదేవిధంగా ఫైనల్ అవుట్పుట్ కానీ చూడండి భయ. ఫైనల్ అవుట్పుట్లో ఏంటంటే ఇక్కడ ఏదైతే వీళ్ళు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనడం జరిగింది. సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నప్పుడు ఏంటంటే అంత బాడీ ఫిట్నెస్ లేదు. ఆ ఫిట్నెస్ రావాలి, ఆ డ్రైవింగ్ రావాలంటే బాడీకి ఎంతో ఒకటి ఖర్చు పెట్టాలని చెప్పేసి బాడీకి కానీ ఒక 2,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాను భయ. అంటే 8,000 ఇంజిన్ ఖర్చు పెట్టాను, ఒక 2,000 రూపీస్ బాడీ ఖర్చు పెట్టి ఒక రన్నింగ్ ఒక లైన్కి తీసుకొచ్చా. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేసరి తొందరపడి అది లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ ఏంటంటే మనం ఒక రకంగా పోవాలి, అందరికాడ డిమాండ్ చేయకూడదు, కొంతమంది కాడ వదిలేయాలి, కొంతమంది కాడ డిమాండ్ చేయాలి. ఆ విధంగా అయితే ఈ వెహికల్ అయితే చేయడం జరిగింది భయ్య. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 12 డేట్ గా చూసుకుంటే 19/5/2023. ఇది మన నెల్లూరు వెహికల్ అయినా అయితే ఈ బండి ఫుల్ ఇంజిన్ కొద్దిగా నేను పెయింటింగ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పి అయితే మనకాడ పెట్టాడు. అయితే ఈ బండికి ఫుల్ ఇంజిన్ అయితే చేసాం, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ చేసాం. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అయితే వినండి. మన కాడికి వచ్చిన తర్వాత బీటింగ్ కాంప్రమైజ్ ఉండదు భయ, కొత్త బండి తోలినట్టే ఉంటుంది. అయితే దీనికి ఇంజిన్కి అయితే 13,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాం, ఎందుకంటే లోపల గేర్ వీల్స్ కానీ క్రాంక్ కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అయిన టైం వేస్ట్. అదేవిధంగా ఒకసారి మీరు అవుట్పుట్ కానీ చెక్ చేయండి. ఓకేనా, అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది ఎందుకు ఎలా వచ్చింది, ఎందుకు కొన్ని కొత్తవి కొన్ని పాత బోర్డులు ఎందుకు ఉన్నాయనుకుంటే మై సబ్స్క్రైబర్ 6 ఇంచ్ వెహికల్ చూడండి మన ఛానల్లో ఉంటుంది. దాన్ని చూస్తే ఏంది ఈ బండి వచ్చిన రీజన్ ఏంది, ఇది ఎందుకు ఇలా తయారైంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి బాడీ వర్క్ ఇంజిన్ వర్క్ మొత్తం కలిపి 33,000 అయితే ఈ బండికి అయితే అవడం జరిగింది. ఇది మన సీరియల్ నెంబర్ 12th వెహికల్. ఇంజిన్కి కానీ చూసుకుంటే 13,000, బాడీకి కానీ చూసుకుంటే ఒక 20, ఇంజిన్ ప్లస్ బాడీ రెండు కలిపి 33,000 బండి అయితే ఇలా రెడీ అవ్వడం జరిగింది. మీకు చెప్పా కదా మై సబ్స్క్రైబర్ 16th వెహికల్ అయితే చూడండి మన ఛానల్లో, దీని గురించి క్లారిటీగా అయితే ఉంటుంది. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 13 డేట్ గా చూసుకుంటే 28/5/2023. ఈ బండి మనకి నెల్లూరు నుంచి రావడం జరిగింది. ఈ బండికి అయితే మనం ఫుల్ ఇంజిన్ చేసాం. అయితే ఇంజిన్ బీటింగ్ చెక్ చేయండి భయ్య. ఇక్కడ కాంప్రమైజ్ ఏముండదు భయ్య, మీకు ఎందుకు చెప్పాలి భయ్య, ఇంజిన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది భయ్య. మనం ప్రతి ఒక్క వస్తువు చేంజ్ చేస్తాం, అదే లెవెల్లో బిల్ అవుతుంది కాబట్టి సామాన్య విషయంలో మనం కాంప్రమైజ్ కాము, ప్రతి వస్తువు అయితే ఒరిజినల్ అయితే వాడతాం. ఈ బండికి ఇంజిన్కి అయినా ఖర్చు అని తెలుసా 11,000 రూపీస్ అయితే అయింది. ఇంజిన్తో పాటు బాడీ వర్క్ అని అదే లెవెల్లో ఉంది. అయితే ఫైనల్ అవుట్పుట్ చూడండి భయ్య. ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి బండి అయితే ఈ విధంగా వచ్చింది. అయితే బండి కస్టమర్ ఏంటంటే చాలా ఫ్రీగా కావాలి, బండి అయితే పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి అన్నాడు. ఈడ కానీ చూసుకుంటే మనకి బాడీకి 17,000 రూపీస్ అయితే ఖర్చు అయింది. అంటే అక్కడ ఒక 11 ఈడ ఒక 6 టోటల్గా 17,000 అయితే ఈ బండికి అయింది. చాలా బాగుంది డ్రైవింగ్ అని, ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 14 డేట్ కానీ చూసుకుంటే 5/6/2023. ఇది మన నెల్లూరు వెహికల్ అయినా అయితే ఈ బండికి మనం 80% ఇంజిన్ అయితే చేసాం భయ్య, 80% ఇంజిన్ చేస్తాం. అయితే ఇంజిన్ బీటింగ్ ఏనండి వినిపిస్తాను. బండికి సెల్ఫ్ అది లేదు, నేను కిక్ కొట్టి స్టార్ట్ చేస్తాను. అంతే, అలా ఉంటుంది మనకి బీటింగ్ అనేది. ఈ బండికి ఇంజిన్ కానీ చూసుకుంటే 80% ఇంజిన్కే 11,000 రూపీస్ ఖర్చు పెట్టాం. తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఉంది కదా భయ్య, ఫైనల్ అవుట్పుట్ అనేది మనం కంపల్సరీగా 10,000 దాటిందంటే కంపల్సరీగా డీజిల్ వాటర్ వాష్ కానీ చేయాలి. డీజిల్ వాటర్ వాష్ నా కాడ ఎంత తెలుసా 450 రూపాయలు అయితే నేను వేస్తాను. అంటే బండి మొత్తం డీజిల్ స్ప్రే చేస్తాం, మన డైలీ వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. ఆ తర్వాత బాడీ వర్క్ అని ఒక 4,000 దాకా ఉంది. టోటల్గా బాడీ వర్క్ ఇంజిన్ వర్క్ మొత్తం కలిపి 16,000 అయింది. ఓన్లీ ఇంజిన్ వర్కే కానీ చూసుకుంటే 11,000 రూపాయలు అయితే అయింది. చాలా బాగా వచ్చింది కదా బండి డబ్బు పెట్టుకునే కొందే క్వాలిటీ వస్తుంది. 5,000 పెడితే ఇంజిన్ చేయమంటే 5,000 రూపాయలు ఇంజినే ఉంటుంది, 11,000 పెడితే 11,000 రూపాయలు సామానే వాడతాం. మీకు ఎలా కావాలంటే అలా. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 15 డేట్ కానీ చూసుకుంటే 6/6/2023. ఇది మన నెల్లూరు వెహికలే, చెవుడుగుంట నుంచి అయితే రావడం జరిగింది. ఇది మన సబ్స్క్రైబర్ వెహికలే. అయితే ఈ బండికి అయితే నేను ఎస్టిమేషన్ ఆల్మోస్ట్ చెప్పాను భయ్య, ఇది ఇంజిన్ వర్క్కి అదేవిధంగా బాడీ వర్క్ అని చెప్పాను. కస్టమర్ బాడీ వర్క్ వద్దులే అన్నాడు. అయితే ఫస్ట్ మీరు ఇంజిన్ బీటింగ్ అన్నాను భయ్య.
భయ మన కాడ ఇంజిన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అంతే. అది 80% చేయని, ఫుల్ ఇంజిన్ చేయని, ఏదైనా చేయని సరే ఇంజిన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే మనం ఇంజిన్కి ఖర్చు పెట్టిన అమౌంట్ కానీ చూసుకుంటే 8,000 రూపీస్ ఖర్చు పెట్టాం. ఆ తర్వాత కస్టమర్ ఏం చెప్పారంటే బాడీకి నాకేం అవసరం లేదు, అలాగే వదిలేసి బాగుందని చెప్పారు. అయితే మనం ఒప్పుకోం కదా, ఎందుకంటే మనకి మంచి నేమ్ రావాలంటే బాడీ మీద ఎంతో ఖర్చు పెట్టాలి. అయితే బాడీకి ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టినా టోటల్గా 10,000 పెద్ద కష్టమేం కాదని చెప్పేసి టోటల్ కస్టమర్ కాంప్రమైజ్ వీడియో ప్లే చేయబోయా. టోటల్ కస్టమర్ కాంప్రమైజ్ అయితే బాడీ మీద కానీ ఒక 2,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టించాం. ఇక్కడ ఏం చేసాం, బాడీ మీద బండికి నెంబర్ ప్లేట్లు కానీ, సైడ్ స్టాండ్ కానీ, బ్రేక్ ప్యాడ్ లబ్బర్ కానీ, కేబుల్ గైడ్లు కానీ, గ్రిప్ సెట్లు కానీ, ఇండికేటర్లు కానీ కొన్ని అంటే కస్టమర్కి డ్రైవింగ్ కూడా కనబడుద్ది. వాళ్ళు ఊర్లో వాళ్ళకి ఏంటంటే బండిగా కనబడుద్ది. వారు ఇండికేటర్లు కొత్త వేసాడు, నెంబర్ ప్లేట్లు కొత్త వేసాడే, బండి బాగా చేశాడే, డ్రైవింగ్ ఎట్టైనా ఉన్నాయి. కొన్ని విలేజ్లో పోయే బండ్లు ఏంటంటే అవుట్పుట్గానే మనం ఇవ్వాలి. టౌన్ లిమిట్స్లో యాక్సెప్ట్ చేస్తారు. విలేజ్ వచ్చే బండ్లు మా పల్లెటూరులో బండ్లు పోయా, మాకు ఎందుకు పోయా ఇండికేటర్లు అన్నీ అంటారు. అయితే మనం ఒప్పుకోకూడదు. ఆ అవుట్పుట్ ఇస్తేనే మిగతా వాళ్ళు దృష్టిలో పడతాం, లేకపోతే మనం అటర్ ఫ్లాప్ అయిపోతాం. ఇది టోటల్గా అయితే ఇంజిన్కి అయితే 8,000 అయింది. బాడీ వర్క్ అయితే ఇంకో 2,000 రూపీస్ యాడ్ చేసి టోటల్గా 10,000 రూపీస్ అయితే ఈ చెవుడు గుంట బండికి అయితే అవడం జరిగింది. ఓకే భయ్యా, మీకు 5 క్వశ్చన్లు అని చెప్పాను కదా, ప్రతి క్వశ్చన్కి 500 రూపాయలు అయితే వస్తుంది. మీరు కరెక్ట్ క్వశ్చన్ చెప్పాలి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి. ఆ స్క్రీన్ షాట్ అనేది నా నెంబర్కి మీరు ఫస్ట్ సెండ్ చేస్తున్నారు. ఓకేనా? దీనికి సంబంధించి సపరేట్ వీడియో కానీ చేస్తాను. మళ్ళీ ఎంతమంది 5 మంది ఏం ఆన్సర్ చెప్పారు అనేది కానీ మీకు చెప్తాను. అయితే క్వశ్చన్ నెంబర్ 1 కానీ చూసుకుంటే మనం ఎన్ని బ్రాండ్ వెహికల్స్ చేసాము. ఇంకా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కానీ చూసుకుంటే మనం ఇంజిన్ లో ఎంత ఖర్చు పెట్టాము. ఓన్లీ ఇంజిన్ వరకే గుర్తు పెట్టుకోండి, ఇంజిన్ లో ఎంత ఖర్చు పెట్టాము. ఇంకా థర్డ్ క్వశ్చన్ కానీ చూసుకుంటే ఏపీ బండ్లు, టీఎస్ బండ్లు, ఎన్ని రాష్ట్రాల బండ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి. ఫోర్త్ క్వశ్చన్ 100cc లోపల వెహికల్స్ ఎన్ని, 150 వెహికల్స్ ఎన్ని, 180 ఆఫ్టర్ వెహికల్స్ ఎన్ని. ఐదో క్వశ్చన్ ఇప్పుడు దాకా మనం ఎన్ని వెహికల్స్ చేసాం, ఆ వెహికల్స్ కి టోటల్ గా ఎంత ఖర్చు పెట్టాము. ఇది టోటల్ గా క్వశ్చన్స్. అది ఈ క్వశ్చన్స్ కానీ మీరు పక్కాగా వీడియో మొత్తం కంటిన్యూ చేస్తే ముందుగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్ సెండ్ చేసేయండి. అక్కడ టైం డిఫరెంట్ అయ్యి మీరు ముందు పంపించారా, ఎవరు ముందు పంపించారో వాళ్ళకైతే 500 రూపీస్ ఫోన్ పే అయితే చేయడం జరుగుద్ది. ఓకే, ఇంకా మిగతా వీడియో కానీ చూసేయండి. ఓకే భయ్య, సీరియల్ నెంబర్ కానీ చూసుకుంటే 16, డేట్ కానీ చూసుకుంటే 15/6/2023. ఈ బండి అయితే మనకి కడప నుంచి అయితే రావడం జరిగింది. కడప నుంచి ఆల్మోస్ట్ చాలా టైమ్స్ అయితే మెసేజ్ చేశాడు. టోటల్గా అయితే బండి అయితే మన కాడ పెట్టాడు. బిల్ అయితే హై బడ్జెట్ బిల్లేను. అయితే దీంట్లో ఒక విషయం కానీ మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఈ బండికి మనం 80% ఇంజిన్ చేసాం. ఒకసారి ఇంజిన్ బీటింగ్ అయితే ఇనేసేయండి. బండిలో బ్యాటరీ లేదు. ఓకేనా? ఇంజిన్ విషయంలో ఏం కాంప్రమైజ్ ఉందా, మనం వేయాలనుకున్న వస్తువు వేస్తాం. కస్టమర్ ఇక్కడ ఏం చెప్పాడంటే ఏది పోతే అది మార్చేయమని చెప్పాడు. అయితే నేను 2023లో నేను ప్రాబ్లం ఫేస్ చేసిన వెహికల్ ఏదైనా ఉందంటే ఈ ఒక్క వెహికలే, కడప వెహికలే. ఎందుకంటే బండి మీరు మెకానిక్ని నమ్మి ఇచ్చిన తర్వాత మెకానిక్ని డిఫెండ్ అయిపోతూ ఉండవు అంతేను. ఓకేనా? ఈ బండ్లో కానీ చూసుకుంటే టోటల్గా ఇంజిన్ వర్క్ కానీ చూసుకుంటే 80% ఇంజిన్లో 10,000 రూపీస్ అయితే ఖర్చు పెట్టాం. అదేవిధంగా బాడీ వర్క్లో కానీ చూసుకుంటే చాలా అంటే చాలా ఖర్చు పెట్టాం. దాదాపు 28,000 రూపీస్ బాడీకి స్పేర్ పార్ట్స్ వేసాం కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చింది. కస్టమర్ ఏం చెప్పాడు, ఏది డ్యామేజ్ అంటే అది మార్చిబాయ్ అన్నాడు. ముందర ఎడాడు అసెంబ్లీ, వైజరు, మడ్గాడు, 4 కప్పులు, 4 కాయిల్ సీళ్ళు, అదేవిధంగా బ్యాక్ షాక్ అబ్జర్వ్, చైన్ స్ప్రాకెట్లు, ఇంకా ఒకటి నేను కస్టమర్ చెప్పింది. అయితే మీకు డౌట్ ఉందంటే ఒక మెకానిక్ని తీసుకొని డైరెక్ట్ నా కాడికి వచ్చేసి నేను బండి అయితే ఓపెన్ చేస్తాను. మీ పెట్టిన 38,000కి సామాన్గా రికవర్ కాకపోతే ఆ అమౌంట్ అనేది నేను పే చేస్తాను. రికవర్ అయితే మాత్రం బండి నా కాడ వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పన్నా. నమ్మకం లేనప్పుడు బండి ఎందుకు భయ ఈయడము, నమ్మి ఇచ్చిన తర్వాత గమ్ముండాలి ఇంకా. ఓకేనా? అది నాకు తెలిసింది. నేను 2023లో ఫేస్ చేసిన బండి ఏదైనా ఉందంటే ఈ ఒక్క బండే. అంటే ఇప్పుడు వరకు చేసిన ఏ వెహికల్ నాకు కంప్లైంట్ లేదు, ఈ ఒక్క వెహికల్ కంప్లైంట్. అయితే కంప్లైంట్ ఏం జరిగింది తెలుసా, కార్బొరేటర్ BS4 వెహికల్ ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే కార్బొరేటర్ కంప్లైంట్స్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటాయి. అయితే కస్టమర్ ఏం చెప్పాడు తెలుసా, బండి నీ కాడ ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది, అంతకుముందు నాకు లేదు అంటే నేను చెడగొట్టానా? అది ఎప్పుడు రాంగ్, అలా ఎప్పుడు మాట్లాడకూడదు. ఏం జరిగింది అని అడిగి తెలుసుకోవాలి. నేను రివర్స్ తిరిగితే నువ్వు ఏం చేయగలుగుతావు? నేను చేసేది అంతే అంటే ఏం చేయగలుగుతావు? వీడియోకి ఒక డిస్లైక్ చేయగలుగుతావు, అంతమించి ఇంకేం చేయగలుగుతావు? నీకు డౌట్ వచ్చింది కదా, డైరెక్ట్గా నువ్వనే కాదు మన షాప్లో బండి ఎవరు రిపేర్ చేయించినా సరే ఈ అమౌంట్ అనేది నాకు డౌట్ అని అంటే ఎవరైనా సరే డైరెక్ట్గా మీ మెకానిక్ తీసుకొని నేరుగా షాప్ కాడికి వచ్చేయండి భయ్య. బండి మీరు పెట్టిన అమౌంట్ అనేది రికవర్ కాకపోతే ఆ అమౌంట్ మొత్తం మీకు రీఫండ్ చేస్తా. రికవర్ అయిందనుకో బండి అంగాడు వదిలేసి వెళ్ళిపోవాలి. లేకపోతే ఎంత అమౌంట్ అయితే మీరు పే చేస్తారో మళ్ళీ ఇంకో అంత అమౌంట్ పే చేసి మీ బండి అనేది మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఇది ఓపెన్గా. అయితే మీరు నాకు 2,000 రూపాయలు ఎగ్గొట్టారు, నాకు 150 రూపాయలు ఎగ్గొట్టినా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అయితే మీరు 2,000 ఎగ్గొట్టారు కాబట్టి నేనైతే ఏమనుకోవట్లేదు, అంతా దైవ నిర్ణయం, ఏది జరిగితే అది జరగద్ది. ఓకేనా? ఇది టోటల్గా మన కడప వెహికల్ అయితే
టోటల్గా అయితే ఇది చేయడం జరిగింది. టోటల్గా బాడీ వర్క్ అని చూసుకుంటే 38,000 రూపీస్ అయింది ఇంజిన్కి ప్లస్ బాడీకి. అంటే బాడీ స్పేర్ పార్ట్సే 28,000 రూపీస్ అయితే ఖర్చు పెట్టాం. ఈ బండిలో నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. అంటే 1,25,000 రూపాయలు బండిల్ చేసినప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. 38,000 నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. అయితే ఒకటి నమ్మకం లేకపోతే వదిలేసేయండి, మీకు డౌట్ ఉంది కదా నా అంగా రండి అని చెప్పాను. ఆ తర్వాత కస్టమర్ అడిగాడు, నాకు తర్వాత మెసేజ్ కానీ లేదు. అయితే నాకు 2,000 ఎగ్గొట్టాడు. నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, నా కాడికి వచ్చి 150 రూపాయలు ఎగ్గొట్టున్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీ పరిస్థితి ఏందో మీకే తెలియాలి ఇంకా. ఓకేనా? నెక్స్ట్ ఒకే చూడండి, వెహికల్ సీరియల్ నెంబర్ 17 డేట్ కానీ చూసుకుంటే 22/6/2023. మనకి నెల్లూరు వెహికల్. ఇది మన కస్టమర్ వెహికల్. కస్టమర్ అంటే ఫస్ట్ టైం వచ్చాడు మన ఇళ్ళకాడ వెహికల్. అయితే ఈయన ప్రాబ్లం ఏం చెప్పారంటే ఇంజిన్ మొత్తం ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎనీ టైం చూపించినా సరే క్లియర్ కావట్లేదు, అదే టైంలో ఆయిల్ కానీ తగ్గుతుందని చెప్పి అన్నాడు. మనం మొత్తం టెస్ట్ చేసిన తర్వాత దీని 80% ఇంజిన్ ఏం చేసుకోవాలని చెప్పి ఆల్మోస్ట్ 80% ఇంజిన్ చేసి మీరు ఒకసారి ఇంజిన్ బీటింగ్ అయితే తర్వాత మాట్లాడదాం. ఇంజిన్ విషయంలో మనం ఏం కాంప్రమైజ్ అయ్యి ఉండదు భయ. ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్క సామాను ఒరిజినల్ సామాన్ యూస్ చేసి ఎగ్జాక్ట్ అయిన బీటింగ్ రావాలని చెప్పి అయితే ట్రై చేస్తాం. అదే టైంలో మనకి ఈ ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ కాబట్టి ఇంజిన్ వర్క్ ఒకటే కాదు, బాడీ వర్క్ అని కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మనకి ఆ వెహికల్ అనేది కస్టమర్కి నచ్చాలంటే మనం బాడీ వర్క్ చేస్తేనే ఆయన అరే లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కంటే హరి అనేది చాలా బాగా చేశాడని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ అనేది మన షాప్కి కంటిన్యూగా వస్తుంది. అదేవిధంగా బాడీ వర్క్ అని చేస్తాను భయ. బాడీ వర్క్లో ముందర బ్రేక్ కేబుల్స్ కానీ, నెంబర్ ప్లేట్లు కానీ, గ్రిప్ సైడ్ కానీ, కేబుల్స్ కానీ, వీల్ బేరింగ్ కానీ, వెనకాల షాక్ అబ్దేలు కానీ, ఒక బండి ఒక లైన్కి వచ్చే దానికోసం చేశాను. ఇంజిన్ కానీ చూసుకుంటే 7,000 రూపీస్ అయింది, బాడీ కానీ చూసుకుంటే ఒక 3,000 రూపీస్ అయింది. టోటల్గా ఈ బండి రిపేర్ ఖర్చు 10,000 రూపీస్ అయితే అయింది. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 18 డేట్ కానీ చూసుకుంటే 7/6/2023. మన నెల్లూరు వెహికల్ ఇది, పల్సర్ 180. అయితే ఈ బండి ఆల్మోస్ట్ బయట ఇంజిన్ చేయించాం, అంత పర్ఫెక్ట్గా లేదు, చాలా రోజులు ఇంజిన్ చేయించి ఒకసారి మీరు చెక్ చేయడం అని చెప్పారు. మనం అయితే చెక్ చేసి బండికి అయితే 80% ఇంజిన్ చేసుకోవడం పోయి ఒక సరైన కూడా స్మోక్ వస్తుంది, ఇంజిన్లో కానీ రకరకాల సౌండ్ వస్తుంది. అందులో ఏంటంటే బండిలో సిరల్ కానీ, బ్యాలెన్స్ వీల్ కానీ, కార్బెటర్ కానీ ఇవన్నీ పోయినాయి. మొత్తం క్లచ్ వస్తున్నాయి కానీ చేంజ్ చేసుకోవాలి. అందులో 180 కాబట్టి క్లచ్ వస్తున్నాయి కానీ చూసుకుంటే 1900 ఉంటుంది దీన్ని. అయితే పర్ఫెక్ట్గా చేస్తాం. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అని చెక్ చేయండి, అమౌంట్ కానీ చెప్తాను. ఇంజిన్ ఫిట్టింగ్ అయితే చాలా ఎగ్జాక్ట్గా ఉంది. అయితే ఇంజిన్లో కలబెట్టడం వల్ల ప్రజెంట్ అయితే ఓకేను. అయితే నాకు తెలిసిన వరకు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కలబెట్టిన పాపని చాలా వరకు ఏంటంటే కొంతమంది బండి గలలు, అంటే మీరని కాదు ఎవరైనా సరే ఆప్ నాలెడ్జ్తో బండ్లు చేవాపండి. మీరు 10 రూపాయలు మిగలు పెడదాం అనేటప్పటికి 100 రూపాయలు వస్తూ బండిలో పోయి ఉంటుంది. అందుకని ఏంటంటే దానికి సరైన మెకానిక్ ఎవరు ఓల్కాడ పోయి చూపించండి. 10 రూపాయలు ఎక్కువైనా కానీ పర్లేదు, కానీ మీరు మాత్రం చేయవాపండి. అంటే మీరంటే మీ బండి గలని కదా భయ్య, ఎవరైతే వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళు అనేది చేయవాపండి. 10 రూపాయలు మిగిలిద్దాం అనేప్పటికి 100 రూపాయలు వస్తూ అయితే పోద్ది. అదేవిధంగా ఈ బండికి ఇంజిన్ కానీ ఖచ్చితంగా చూసుకుంటే 10K అయితే అయింది, 10,000 అయితే పెట్టాం. అదేవిధంగా బాడీ వర్క్ అని చేసాం. బాడీ వర్క్లో ఓన్లీ కార్బెటర్ చేంజ్ చేసి చిన్న వస్తువులు అయితే చేంజ్ చేసాం. ఎవ్రీథింగ్ రన్నింగ్ ఓకే. ఆల్మోస్ట్ బాడీ సైడ్ నుంచి కస్టమర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అమౌంట్ లేదు, తర్వాత చేయించుకుంటా అని చెప్పాడు. అయితే కార్బెటర్ పోయింది కాబట్టి కార్బెటర్ వరకు వేసి ఆడ వరకు లైన్ చేసాం. రన్నింగ్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఇది మన సీరియల్ నెంబర్ 18 అయితే. ఓకే బై చూడండి, సీరియల్ నెంబర్ 19 డేట్ కానీ చూసుకుంటే 6/7/2023. ఇది మన షాప్ వెహికల్, నెల్లూరు వెహికల్ అయితే మన షాప్కి వచ్చే వెహికల్. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ బండికి స్మోక్ వస్తుంది. అదే టైం ఏంటంటే పికప్ అనేది ఫుల్ డెడ్లో ఉంది. 80% ఇంజిన్ కింద తీసుకున్నాను. అయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకసారి ఇంజిన్ బీటింగ్ అయితే టెస్ట్ చేయండి. ఎగ్జాక్ట్ అయిన బీటింగ్గా ఉంటుంది. దానికి ఎంతవరకు సామాన్ అవసరం అంతవరకు అయితే చేంజ్ చేస్తాం. అదేవిధంగా ఏంటంటే ఇంజిన్తో పాటు 7,000 రూపీస్ ఖర్చు పెట్టాం కాబట్టి బాడీకి కానీ కొద్దిగా ఖర్చు పడుతుంది. ఎందుకంటే ఇది మొబైల్ షాప్ వాళ్ళు కొద్దిగా డ్రైవింగ్ అనేది ర్యాష్గా ఉంటుంది. అందులో ఏంటంటే రఫ్ డ్రైవింగ్ ఉంటుంది, ఆయిల్ చేంజింగ్ కానీ చాలా లేట్గా ఉంటుంది ఇది. అందుకని చెప్పేసి ఏంటంటే బాడీలో కొన్ని రిపేర్స్ కానీ చేసాం. బాడీ వర్క్తో పాటు కానీ కలుపుకుంటే 9,500 రూపీస్ అయితే ఈ బండికి అయితే అవడం జరిగింది. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 20 డేట్ కానీ చూసుకుంటే 15/7/2023. ఇది మన షాప్ వెహికల్, నెల్లూరు వెహికల్ అనేది. అయితే ఈ బండికి మనకి 80% ఇంజిన్ అని చెప్పాము. ఎందుకంటే ఆల్మోస్ట్ పికప్ అనేది ఫుల్ డెడ్. అదేవిధంగా ఏంటంటే సరైన కూడా స్మోక్ కానీ వస్తుంది. అయితే ఫస్ట్ ఇంజిన్ బీటింగ్ అన్నాను భయ్య. ఇంజిన్ బీటింగ్ అనేది
లైట్‌గా ఈ బండికి క్రాంక్ సౌండ్ ఉంది భయ్యా. అయితే కస్టమర్ అనేది అన్న మేము 20, 30లో పోతాము. నేను ఏదో కొలాయి పని చేసానికి టౌన్ లిమిట్స్ తిరుక్కున్నానికి నువ్వు క్రాంక్ ఓపెన్ చేసావంటే ఆల్రెడీ నేను బిల్ అయిపోద్ది. అయితే క్రాంక్ అంత సౌండ్ ఏం కాదు కానీ లైట్ సౌండ్ అయితే ఉంది. ఇందాక మీరు అన్నారు కదా, ఒకసారి మీకు సైలెన్సర్ బిగించిన తర్వాత కానీ బీటింగ్ వినిపిస్తాను. అంతే ఎంత స్మూత్నెస్ ఉంది. అయితే ఈ బండికి అయితే లైట్‌గా క్రాంక్ సౌండ్ ఉంది భయ్యా. రన్నింగ్‌లో అయితే తెలుస్తుంది. అది కానీ చూపిస్తాను. బాడీ వర్క్ చూడండి. ఇంజిన్ కానీ చూసుకుంటే 7,500 రూపీస్ అయితే అయింది. బాడీ వర్క్ చూడండి. బాడీలో కానీ మనం నీట్గా డీజల్ కొట్టేసి వాటర్ వాష్ చేపించేసాం. బాడీ వర్క్ అనేది కొద్దిగా లైట్గా అయితే చేసాము. అయితే పర్ఫెక్ట్. మీకు సైలెన్సర్ బిగించిన తర్వాత ఇంజిన్ బీటింగ్ వినిపిస్తుంది చూడండి. ఎందుకంటే క్రాంక్ సౌండ్ ఉందని చెప్పా కదా. ఓకేనా, టోటల్గా ఇది ఇంజిన్ బీటింగ్ మనకి మామూలుగా అయితే వినబడదు, రన్నింగ్లో అయితే క్లారిటీగా వినబడుతుంది. ఇది సీరియల్ నెంబర్ 20 అయితే చెప్పాం కదా 10,000 రూపీస్ అయితే అయింది బండికి. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 21. డేట్గా చూసుకుంటే 21/7/2023. ఈ బండి అయితే మనకి ఎంగడగిరి నుంచి అయితే రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం మనకాడ చేపించుకున్నారు, మళ్ళీ మనకాడ అయితే వచ్చారు. లాస్ట్ టైం అక్కడ క్లచ్ ప్లేట్ అయితే చేంజ్ చేయించని చెప్పారు. బండిలో మొత్తం లోకల్ స్పేర్ పార్ట్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అయితే చెక్ చేయండి. 80% ఇంజిన్ కింద అయితే ఈ బండి అయితే చేయడం జరిగింది. ఇంజిన్ బీటింగ్ అనేది ఓవర్ రైజ్ ఆడుతుంది. మీరు అబ్జర్వేషన్ చేశారు లేదు, ఆల్మోస్ట్ కార్బోరేటర్ అనేది నేను క్యాస్టిక్ షోడాలు వేసాను. క్యాస్టిక్ షోడాలు వేసినా సరే కార్బోరేటర్ అనేది ఎలాంటి రెస్పాన్స్ కాలేదు మనకి, అంటే మనకు అనుకూలంగా రాలేదు. కస్టమర్కి అయితే మెసేజ్ చేశాను, అన్న మన బండిలో కార్బోరేటర్ కంప్లైంట్ ఉంది, ఏం చేద్దాం అంటే అబ్బాయి అది నాకు అలవాటు అయిపోయింది భయ్య, వదిలేసిన దాన్ని, మిగతా బాడీ వర్క్ అయితే చేసాను చెప్పాడు. ఇంజిన్కి కానీ చూసుకుంటే 8,000 రూపీస్ అయింది. అదేవిధంగా బాడీ వర్క్ కానీ చూసుకుంటే ముందర హెడ్లైట్ అసెంబ్లీ లేదు, అంటే వైజర్ క్లాస్ కానీ వైజర్ కానీ హెడ్లైట్ అసెంబ్లీ కానీ ముందర నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కానీ, అదేవిధంగా ఏంటంటే వెనకాల అలవీలు బెండ్ ఉంది, అలవీలు బాడీలో చిన్న చిన్న రిపేర్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేస్తాను. టోటల్గా అయితే 15,000 రూపీస్ అయితే అయింది. అంటే ఇంజిన్ కానీ చూసుకుంటే 8,000 రూపీస్, బాడీ కానీ చూసుకుంటే 15,000 రూపీస్, అంటే టోటల్గా 15,000 రూపీస్ అయితే ఈ బండికి బిల్ అయితే అవడం జరిగింది. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 22. డేట్ కానీ చూసుకుంటే 27/7/2023. మన నెల్లూరు వెహికల్ ఇది. అయితే మనకి పల్సర్ విషయంలో వచ్చేటప్పటికి ఏంటంటే కొద్ది కాస్ట్ అనేది ఎక్కువ అవుద్ది. ఎందుకంటే పల్సర్ విషయంలో క్లచ్ అసెంబ్లీ కానీ, సిదరవి కానీ, బ్యాలెన్స్ వీల్ కానీ ఇవన్నీ ఎక్కువ సామాన్ పడతాయి. ఏదైతే ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో ఎక్కువ సామాన్ పడతాయి. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అనేది మిగతా విషయాలు మాట్లాడదాం. ఓకే భయ్, ఇంజిన్ బీటింగ్ అన్నారు కదా, ఇంజిన్ అయితే చాలా ఎగ్జాక్ట్గా అయితే వచ్చింది. 80% ఇంజిన్ కానీ ఖచ్చితంగా చూసుకుంటే 10,200 రూపాయలు అయితే బండికి అయితే అయింది. అదే టైంలో ఈ బండికి బాడీ వర్క్ కానీ ఉంది భయ్య. బాడీ వర్క్ యాడ్ చేయరా బాబు. ఇక్కడ బాడీ వర్క్లో కానీ చూసుకుంటే ముందర హెడ్లైట్ వైజరు, హెడ్లైట్ బీము, వైజర్ గ్లాస్ అయితే వేసాం. అదేవిధంగా ఏంటంటే సీట్ కవర్లు కానీ, బ్రేక్ షూలు కానీ, చైన్స్ ప్యాకెట్లు కానీ ఇవన్నీ అయితే చేంజ్ చేసి డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేదానికి అయితే ట్రై చేసాం. అయితే ఈ బండికి కానీ చూసుకుంటే ఇంజిన్కి 10,200, బాడీకి కానీ చూసుకుంటే ఒక 9,800, టోటల్గా 20,000 అయితే ఈ బండికి బిల్లు అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, సీరియల్ నెంబర్ 22. డేట్ కానీ చూసుకుంటే 4/9/2023. ఈ బండి అయితే మనకి కాళహస్తి నుంచి అయితే రావడం జరిగింది. బోర్డు చూడండి, టిఎన్ బోర్డు, అపాచీ 160 ఇది. ఈ బండికి ఏమైందంటే ఇంజిన్లో నుంచి క్రాంక్ సౌండ్ వస్తుంది. లాస్ట్ టైం మనం ఇంజిన్ చేసాం, మన సబ్స్క్రైబర్ వెహికల్ 9th వెహికల్ ఏమో వస్తుంది ఇది, అప్పుడు ఇంజిన్ చేసాం. మళ్ళీ ఈ బండికి క్రాంక్ సౌండ్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే కస్టమర్ ఓవర్ స్పీడ్ పోవడం వల్ల అయిపోయిందా ఏమైపోయిందా కానీ ఇది క్రాంక్ సౌండ్ వచ్చేస్తుంది. అంటే లోపల ఈ బండికి రాడ్ అయితే పోయింది. లాస్ట్ టైం మనం ఇంజిన్ చేసాం, అప్పుడు ఎంబీ రాడ్ వేసాం, మళ్ళీ ఈ రాడ్ అయితే అరిగిపోయింది. అందుకని ఓన్లీ ఇంజిన్లో ప్రాబ్లం వరకే చేసాను కోసంగా ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అని ఇనేసేయండి. ఇంజిన్ అయితే చాలా ఎగ్జాక్ట్గా ఉంది. ఇంజిన్ కైనా ఖర్చుగా చూసుకుంటే 13,000 రూపాయలు. బాడీలో ఎలాంటి వర్క్ అయితే ఈ బండికి లేదు. ఎందుకంటే ఇంజిన్ నుంచి క్రాంక్ సౌండ్ వస్తుంది కాబట్టి క్రాంక్ రాడ్ చేంజింగ్ కోసం పెట్టాం. అదే దానిలో క్రాంక్ రాడ్, క్లచ్ ప్లేట్లు, బోరు, హెడ్లో వాల్స్, టైమింగ్ చైన్ మొత్తం ఫుల్ ఇంజిన్ చేసాం ఈ బండికి. ఓకేనా, ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి, సీరియల్ నెంబర్ 24. డేట్ కానీ చూసుకుంటే 24/9/2023. మన నెల్లూరు వెహికల్ ఇది, మన సబ్స్క్రైబర్ వెహికల్. అయితే ఈ బండి ఆఫ్ బోర్ అనే మన కాడికి వచ్చిందే కానీ అయితే లోపల క్లచ్కి సంబంధించిన బేరింగ్ అనేది ఒకటి డ్యామేజ్ అయిపోయింది. అందుకని ఈ బండికి మొత్తం ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేసి లోపల క్లచ్ బేరింగ్, క్లచ్ కొన్ని గేర్ వీల్స్ అయితే పోయినాయి. ఆ గేర్ వీల్స్ అన్ని చేంజ్ చేసుకుని క్లచ్ ప్లేట్లు, అదేవిధంగా ఆఫ్ బోర్ అంటే 80% ఇంజిన్ చేసాం. అయితే ఫుల్ ఇంజిన్ అనేది ఓపెన్ చేసాం ఈ బండికి. అయితే ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అని ఇనేసేయండి.
బీటింగ్ ఉన్నారు కదా, చాలా ఎగ్జాక్ట్గా వచ్చింది. లోపల క్లచ్ బేరింగ్ పగిలిపోయింది కాబట్టి ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేసి క్లచ్ బేరింగ్ అది వేసాం. ఇంజిన్ కానీ ఖర్చు కానీ చూసుకుంటే 9,000 రూపాయలు అయితే అయింది. అదేవిధంగా ఈ బండిలో కొద్దిగా లైట్గా బాడీ వర్క్ అని చేయాలి కదా, ఎంత ఒకటి అయితే బాడీ వర్క్ అని చేసాం. ఏదో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే చేసాం. బాడీ వర్క్ అని చూసుకుంటే టోటల్గా 10,000 రూపీస్ అయితే ఈ బండికి బిల్ అయితే అవడం జరిగింది. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 25, డేట్ కానీ చూసుకుంటే 21/9/2023. ఈ బండి అయితే మనకి వరంగల్ నుంచి రావడం జరిగింది. బోర్డు కానీ చూసుకుంటే ఏపీ ఉంది కాబట్టి ఏపీ కిందగా తీసుకోండి దీన్ని. అయితే ఈ బండి ఫుల్ రిస్టోరేషన్ కోసంగా మనం ఫుల్ ఇంజిన్ చేయాలి కాబట్టి మొత్తం ఓపెన్ చేసి పెయింటింగ్ చేపించి ఫుల్ ఇంజిన్ అయితే చేసాం. అయితే ఒకసారి ఇంజిన్ బీటింగ్ అనేది మిగతా విషయాలు మాట్లాడదాం. ఓకే, ఇంజిన్ బీటింగ్ అన్నారు కదా, చాలా అంటే చాలా కొత్త బండి బీటింగ్లో దింపాం. ఎందుకంటే ఇంజిన్లో కానీ చూసుకుంటే 23,000 రూపాయలు ఇంజిన్కి ఖర్చు అయింది. ఈ బండికి అన్ని సామాన్ అయితే చేంజ్ చేస్తాం. అదేవిధంగా బండికి బాడీ వర్క్ కానీ ఉంటుంది కదా, బాడీ వర్క్ అంటే ఫుల్ రిస్టోరేషన్ బండి కదా, బాడీ వర్క్ అని చూడండి. బాడీకి అని చూసుకుంటే టోటల్గా 1,25,000 రూపాయలు అయితే అయింది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. అంటే మై సబ్స్క్రైబర్ వరంగల్ వెహికల్ అని ఉంటుంది. అంటే ఫుల్ పెయింటింగ్ చేస్తాం కాబట్టి ఇది ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. 1,25,000 రూపాయలు ఈ బండికి ఖర్చు. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 26, డేట్ కానీ చూసుకుంటే 30/9/2023. మన నెల్లూరు వెహికల్. అయితే ఏ రోజు రికమెండ్ చేశారు మన షాప్ అనేది, ఎందుకని అనేది ఫస్ట్ ఇంజిన్ బీటింగ్ చూడండి, తర్వాత చెప్తాను. బండి అయితే స్టార్ట్ అయింది. మీకు ఇంజిన్లో ఏమైనా సౌండ్ వినబడుతుందా? కొద్దిగా రేజ్ చేస్తాను. ఒక పేజ్ చూసారు కదా, ఇంజిన్ బీటింగ్ అంటే చాలా ఎగ్జాక్ట్గా ఉంది. అయితే ఈ బండికైనా బిల్లు కానీ చూసుకుంటే 10,000 రూపీస్ అయింది ఇంజిన్కి. అయ్యో బాబోయ్ అంత కాస్టా అనిపించేది ఉంది కదా. అయితే ఈ బండి ఫస్ట్ అయితే షోరూమ్ తీసుకెళ్ళారు. షోరూమ్ తీసుకెళ్ళిన తర్వాత షోరూంలో 22,000 అవుద్ది అని చెప్పారంట బండికి. ఏంది 15,000 పోయే బండికి 22,000 పెట్టుకోవాలా, అంత పెట్టుకోవాలని చెప్పేసి కస్టమర్ అయితే తీసుకొచ్చారు. ఏ రోజు రికమెండ్ చేశారు, పలానా హరికడబు బండిలో ఎంతవరకు ప్రాబ్లం ఉంటే అంతవరకు చేసి అంత అమౌంట్ మాత్రం తీసుకుంటాడు, ఎగస్ట్రా అయితే తీసుకోడు అని చెప్పి అన్నారు. అయితే మన కాడికి వచ్చిన తర్వాత మనం ఏం చేసాం, భయ ఒక 10,000 రూపీస్ వరకు అవుతుంది ఇంజిన్లో. ఎందుకంటే ఇంజిన్ నుంచి క్యామ్ షాఫ్ట్ సౌండ్ వస్తుంది, బండి స్లో స్పీడ్ ఆడలేదు, సరైన కూడా కానీ స్మోక్ వస్తుంది. అయితే కంపెనీలో క్యామ్ షాఫ్ట్ సౌండ్ని క్రాంక్ సౌండ్గా క్రియేట్ చేసి 22,000 అవుతుందని చెప్పారు. అయితే మన కాడ 10,000 రూపాయలు బెస్టే కదా. అయితే టోటల్గా అయితే ఈ సుజుకి యాక్సిస్ క్యామ్ షాఫ్ట్ కానీ చూసుకుంటే 1,390 రూపాయలు పడింది. మనకి కరిజ్మా క్యామ్ షాఫ్ట్ చూసుకున్నా సరే 1,400 రూపాయలు. అంటే సుజుకి యాక్సిస్ స్పేర్ పార్ట్స్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ బోర్కే 10,000 రూపీస్ అయితే అవడం జరిగింది. ఇంకా టైమింగ్ చేయడం కానీ టైమింగ్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కాస్ట్ కదా, దాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా బాడీ వర్క్ అని చూసుకుంటే బాడీ వర్క్ ఎలాంటి వర్క్ లేదు, ఓన్లీ ఇంజిన్ వర్క్ మీద మన కాడికి వచ్చింది. ఆల్మోస్ట్ బాడీ వర్క్ అనేది వీళ్ళు కంపెనీలో చేయించారు. కంపెనీలో చేయించిన తర్వాత ఇంజిన్ సౌండ్ గురించి అడిగితేనే 22,000 అవద్దన్న తర్వాత బండి అయితే ఏ రోజు రికమెండ్ చేస్తే మన కాడ తీసుకొచ్చాడు. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాడు. అంటే ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 27, డేట్ కానీ చూసుకుంటే 31/10/2023. ఈ బండి మన నెల్లూరు వెహికల్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, మన సబ్స్క్రైబర్ వెహికల్. అయితే ఈ బండికి కానీ చూసుకుంటే ఇంజిన్లో ఎలాంటి సౌండ్ అయితే లేదు, కానీ అయితే ఈ సరైన కొంత స్మోక్ అయితే వస్తుంది. అయితే ఇంజిన్ బీటింగ్ చూడండి, తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. ఒక ఇంజిన్ ఫిట్టింగ్ అన్నారు కదా, ఇంజిన్ ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది, దాన్ని ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ బండికి ఇంజిన్ కైనా ఖర్చుగా చూసుకుంటే 7,000 రూపీస్. ఎందుకంటే వీళ్ళు ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో కొరియర్ చేసేది, అందుకని కొద్దిగా తగ్గించేయబోయా అన్నారు. అందులో ఏంటంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కాబట్టి మన సబ్స్క్రైబర్ కాబట్టి ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి ఓకే భయ్యా నేను తగ్గించేసేది కాదు, నీకు బాడీలో కొన్ని రిపేర్స్ ఉన్నాయి, ముందర హెడ్లైట్ సౌండ్ వస్తుంది, అదేవిధంగా కొన్ని బాడీ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తాను, నేను బండి చేసిన తర్వాత నువ్వు తోలి చూసి తర్వాత మాట్లాడు అనేది చెప్పడం జరిగింది. టోటల్గా అయితే వీళ్ళ తరపున ఇంకో సుజుకి యాక్సెస్ కానీ ఈయనైతే రికమెండ్ చేశాడు. అప్పటి నుంచి మన షెడ్కి అయితే కస్టమర్ అయితే అయిపోయాడు. అంటే మన వర్క్ అనేది ఆ విధంగా ఉంటుంది. వన్ టైం చూసారంటే ఆడకే పోదు, డబ్బు పోయినా సరే హరి ఈజ్ అ పర్ఫెక్ట్ అనేది ఉంటుంది. బాడీలో ఆ విధంగా చేస్తాం. ముందర హెడ్లైట్ సౌండ్ వస్తుంది, స్క్రూ స్లిప్ అయిపోయింది, హెడ్లైట్ స్క్రూ వెనకాల వైబ్రేషన్ మొత్తం నీట్గా వాటర్ వాష్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేసాం, అయిపోయింది అంతే కథం. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 28, డేట్ కానీ చూసుకుంటే 6/11/2023. మన నెల్లూరు వెహికల్ మన సబ్స్క్రైబర్ రికమెండ్ చేసి మన కాడైతే బండి ఇవ్వమని చెప్పాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఈ బండికి ఆఫ్ బోర్ ఓపెన్ చేసింది, అదేవిధంగా మ్యాగ్నెట్ కవర్ కానీ ఓపెన్ చేస్తున్నారు, క్లచ్ కవర్ కానీ ఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ బండి మీద ఒక వీడియో నేను షూట్ చేస్తాను, మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇంజిన్ బేరింగ్ రఫ్ సౌండ్ వస్తే మనం ఎలా టెస్ట్ చేస్తాను నేను అనేది ఎలా చూసాను దీనికి అనేది చేశాను. ఫైనల్గా ఈ బండి వచ్చింది అయితే ఆఫ్ బోర్, ఇంజిన్లో రఫ్ సౌండ్ వచ్చింది కాబట్టి ఫుల్ ఇంజిన్ అయితే చేసాం. ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అయితే చెక్ చేయండి.
చూసారా చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే ఫుల్ ఇంజిన్ అయితే బండికి చేయడం జరిగింది. క్లచ్ ప్లేట్ కానీ, క్లచ్ ప్లేట్ రబ్బర్స్ కానీ, బోరు, హెడ్లో వాల్స్, టైమింగ్ చైన్, ఇంజిన్ బేరింగ్లు, కండింగ్ రాడ్ అన్ని పనిగా చేంజ్ చేయించేస్తాం. ఒక పని అయిపోద్ది అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ ఇంజిన్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు బేరింగ్లు మార్చామనుకో మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ కండింగ్ రాడ్ కోసం సౌండ్ వచ్చిందనుకో మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు అంత అవసరం ఉంది? ఒకేసారి చేస్తే పని అయిపోద్ది. అదేవిధంగా బండిలో బాడీ వర్క్ కానీ ఉంది భయ్య. బాడీ వర్క్లో ఏముంది? ఎక్సెడ్ కేబుల్స్ కానీ, గ్రిప్ సెట్ కానీ, లాక్ సెట్ కానీ, ఇంకా హ్యాండిల్ వెయిట్స్ వచ్చేసి మనం మాస్టర్ ఎడ్జ్ అయితే యూస్ చేసాం. ఎందుకంటే ఈ యూనికార్న్ వీటిలో ఏంటంటే ఊరికి ఇరిగిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా అయితే చేసాం భయ్య. ఇంజిన్ వర్క్ అని చూసుకుంటే 14,000 రూపాయలు అయింది. బాడీ వర్క్ కానీ చూసుకుంటే అంటే టోటల్గా 22,000 అయితే ఈ బండికి అయితే అవడం జరిగింది. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 29, డేట్ కానీ చూసుకుంటే 11/11/2023. ఇది మన నెల్లూరు వెహికల్. అయితే వీళ్ళు స్పీడ్ అంగడి కోసంగా ఎగ్జాక్ట్గా రెడీ చేయాలని చెప్పి అయితే మనల్ని చాలా రోజుల నుంచి కాంటాక్ట్ అవుతున్నారు. అయితే ఫైనల్గా దీని గురించి చెప్పే ముందర ఒకసారి ఫస్ట్ ఇంజిన్ బీటింగ్ అనండి. కొట్టినా స్టార్ట్ చేయి. ఓకే, ఇంజిన్ బీటింగ్ అన్నారు కదా. ఇంజిన్ బీటింగ్ అయిన తర్వాత ఇంజిన్లో నేను ఎన్ని స్పేర్ పార్ట్స్ చేంజ్ చేశాను తెలుసా? మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ thumbnail వీడియో చూడండి. ఎన్ని స్పేర్ పార్ట్స్ మార్చానో ఏందో మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బండికి ఇంజిన్కైనా ఖర్చు ఎంత తెలుసా? 8,000 రూపాయలు అయింది. అంటే ఒక షైన్ బండి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అయింది. మీకు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంజిన్తో పాటు ఈ బండికి బాడీ వర్క్ కానీ ఉంది భయ్య. బాడీ వర్క్ ఎంత అయింది తెలుసా? 12,500 రూపాయలు అయింది. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ అయిన డ్రైవింగ్ వచ్చారా, కేబుల్స్ కానీ, హెడ్ కానీ, ఇండికేటర్లు కానీ చాలా ఒకరు అయితే మార్చాను. ఈ బండికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ వీడియో అయితే మీరు చూసేసింది. ఎందుకంటే 8,000 అనేది హై బడ్జెట్ కదా. చూడండి, ఒకే పేజ్ చూడండి. వెహికల్ సీరియల్ నెంబర్ 30, డేట్ కానీ చూసుకుంటే 20/12/2023. ఈ బండి అయితే మనకి హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. ఏపీ ఉంది కాబట్టి ఏపీ కిందకే తీసుకుని ఈ బండి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఇంజిన్ చేయించారు. 23,000 అయితే ఖర్చు పెట్టారు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన వీడియోస్ కానీ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది చూసారా? ఇంజిన్లో హైదరాబాద్లో 23,000, మళ్ళీ మనకాడికి వచ్చిన తర్వాత 27,000 అయితే ఈ బండికి ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఒకసారి ఈ ఇంజిన్ బీటింగ్ అనండి. ఇంజిన్కి ఎంత ఖర్చు పెట్టాను, బాడీకి ఎంత ఖర్చు పెట్టాను క్లారిటీగా అయితే మీకు చెప్తాను. ఒకవే ఇంజిన్ బీటింగ్ అన్నారు కదా. ఇంజిన్లో మనం చేయింది ఓన్లీ బోర్ మాత్రమే చేయలేదు, మిగతా మొత్తం ఫుల్ ఇంజిన్ అయితే చేసాం జెడ్ఎంఆర్కి. దీనికి ఇంజిన్కైనా ఖర్చుగా చూసుకుంటే దాదాపు 20,000 అయితే అయింది. అదేవిధంగా ఈ బండికి బాడీ వర్క్ కానీ కొద్దిగా పెండింగ్ ఉంది భయ్య. లాస్ట్ టైం ఎవరైతే ఇంజిన్ చేస్తారో వాళ్ళు బాడీ వర్క్ చేయకుండానే కస్టమర్కి ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ దీని బాడీ వర్క్ సంబంధించి కానీ మన ఛానల్లో వీడియో ఉంది భయ్య. ఎందుకంటే హైదరాబాద్లో ఇలా ఇంజిన్ చేస్తారు, బాడీ వర్క్ చేయకుండా వదిలేస్తారని చెప్పేసి వీడియో చేస్తే మీకు స్క్రీన్ కనబడుతుంది కదా. ఈ వీడియో అయితే చూడండి, దీని గురించి క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంజిన్ కానీ చూసుకుంటే 20,000 అయింది. బాడీ వర్క్ కానీ చూసుకుంటే టోటల్గా 27,000 అయితే మనకాడ మళ్ళీ ఖర్చు పెట్టాడు. అయితే ఈ బండి రావడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కాడికి మన కాడికి వచ్చింది. అయితే టోటల్గా అయితే క్లియర్ చేస్తాం. తర్వాత ఏమైందనేది మనకి కస్టమర్ అయితే లాస్ట్ టైం మెసేజ్ చేస్తే భయ లైట్గా వచ్చినట్టు ఉంది, మనం మళ్ళీ చూడలేదు అని చెప్పాడు. దీని గురించి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మన ఛానల్లో వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఒకవే సీరియల్ నెంబర్ 31, డేట్ కానీ చూసుకుంటే 11/12/2023. ఈ బండి అయితే మనకి పొదిలి నుంచి రావడం జరిగింది. ఈ బండికి ఫుల్ ఇంజిన్, అదేవిధంగా ఫుల్ బాడీ వర్క్ అయితే ఉంది. అయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంజిన్ బీటింగ్ అయితేనండి, ఇంజిన్కైనా ఖర్చుగానే చెప్తాను. మనం కొత్త బోర్ అయితే బండిలో వేయడం జరిగింది. అయితే బీటింగ్ అండి భయ్యా. ఒకవే ఇంజిన్ బీటింగ్ అన్నారు కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. యమహా బండిలో మనం యమహాని కాదు, కరిజ్మా కానీ యమహా కానీ సామాన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చేస్తే ఎగ్జాక్ట్ అయిన బీటింగ్ వస్తుంది. ఇంజిన్కైనా ఖర్చుగా చూసుకుంటే 23,000 భయ్య. ఒక కరిజ్మాకి ఎంత అవుద్దో R15 అదే అవుద్ది. కరిజ్మాకి ఏంటంటే పాత బోర్ పడవుద్ది, R15 ఏంటంటే కొత్త బోర్ వేసుకొని కొత్త బోర్ కాస్ట్ 6,000 రూపాయలు దీనికి. ఓకేనా? అదేవిధంగా ఈ బండికి బాడీ వర్క్ కానీ చాలా ఉంది భయ్య. అయితే బాడీ వర్క్లో ముందర హెడ్ అసెంబ్లీ, మిర్రర్స్, ముందర వీల్ బేరింగ్లు, 4 కప్పులు, 4 ఆయిల్ సీల్లు, అదేవిధంగా కూలెంట్రు, అదేవిధంగా వెనకాల స్టే బుష్లు, లింక్ బుష్లు, షాకప్ దేరు, చైన్ స్ప్రాకెట్లు, ముందర టైరు వగేరా చాలా స్పేర్ పార్ట్స్ అయితే ఈ బండికి యూజ్ జరిగింది. బాడీకి కానీ చూసుకుంటే టోటల్గా 43,000 అయితే ఖర్చు అయింది భయ్య దీనికి. ఇది మన
సీరియల్ నెంబర్ 31 అయితే. ఒక పేజ్ చూడండి, సీరియల్ నెంబర్ 32 డేట్ గా చూసుకుంటే 20/12/2023. ఈ బండి మన షాప్ వెహికల్, నెల్లూరు వెహికల్. అయితే ఈ బండికి దాదాపు 95,000 తిరిగి ఉంది. బండికి ఇంజిన్ నుంచి క్రాంక్ సౌండ్, అదే విధంగా సరైన కూడా స్మోక్, ఫుల్ పికప్ డెడ్. అయితే ఈ బండి రేపు ఫిబ్రవరిలో అయితే సేల్స్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో కానీ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే మీరు ఫస్ట్ ఇంజిన్ బీటింగ్ అనండి. ఒకవే ఇంజిన్ బీటింగ్ అన్నారు కదా, చాలా ఎగ్జైట్గా వచ్చింది. అయితే బండి మీకు కావాలంటే ఫిబ్రవరిలో సేల్స్కి వస్తుంది ఈ బండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ప్రజెంట్ ఈ బండికైనా ఇంజిన్ ఖర్చు కానీ చూసుకుంటే 12,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాం. బాడీలో వర్క్ అంటే పెద్దగా అయితే ఏం లేదు, కానీ ముందర స్పీడోమీటర్ పనిచేయట్లేదు, కొద్దిగా వెనకాల చైన్ స్ప్రాకెట్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంజిన్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. అంటే ఈ బండి తిరిగేది ఒక నెల కోసంగా చేపించుకున్నారు. అంటే రేపు 24 వెహికల్స్ రాగానే ఈ బండి అమ్మేసి కొత్త బండి కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంజిన్ లేదంటే ఫుల్ పికప్ డెడ్. కాబట్టి నేనేం చెప్పానంటే అది చేపించకపోయినా ఆ డబ్బులు లెస్ అవుద్ది, చేయించుకున్నా సరే మీరు ఈ లోపల హ్యాపీగా వాడుకోవచ్చు అని చెప్పడంతో సరే అయితే ఇంజిన్ వరకు అయితే చేయించారు. ఈ బండి గురించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంచండి. ఈ బండి ఇంజిన్ వరకే 12,000 రూపాయలు. బాడీలో ఎలాంటి రిపేర్ అయితే మనం చేయలేదు. అంటే స్పీడోమీటర్ అనేది నార్మల్గా చేస్తాం మనం, అంటే వెహికల్ కండిషన్ వచ్చేదానికోసంగా. ఇది టోటల్గా అయితే ఓకే. టోటల్ గా దీన్ని మీరు చూసారు కదా, మన వెహికల్స్ అనేది 32 వెహికల్స్ అనేది చేయడం జరిగింది. ఈ 32 వెహికల్స్ లో మన కామెంట్ బాక్స్ అనేది రేపు చెక్ చేసి ఎంత మంది దీంట్లో విన్నర్ అయ్యారు, కరెక్ట్ గా ఎంత బడ్జెట్ అనేది వచ్చింది, ఎన్ని వెహికల్స్ చేస్తాం అనేది మీకు కామెంట్స్ తో పాటు ఎవరు పంపించారు వాళ్ళ పేరుతో పాటు అయితే రేపు అదే చూద్దాం భయ్య. చూసి మీకు ఒక 3వ తేదీ 4వ తేదీ దీనికి సంబంధించిన వీడియో అయితే మళ్ళీ అయితే మీ ముందుగా తీసుకొస్తాను. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ భయ్య. ఈ సంవత్సరం అయినా మీరు అనుకున్న పనులన్నీ సక్రంగా జరగాలని చెప్పి ఆ దేవుడు ఆశీస్సులని ఎప్పుడు మీ ముందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఆ దేవుడు కానీ మీ మీద ఒక దృష్టి పెట్టేట్టుగా చూడమని చెప్పి అనుకున్నాను. అదేవిధంగా నా మీద పెట్టాలని అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి హ్యాపీ